ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు చేయకూడదని ఎంఆర్పీఎస్ టీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 12 లక్షల రూపాయల అభయహస్త పథకం వెంటనే అమలు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధంగా చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 19న హైదరాబాద్లో నిర్వహించే తలపెట్టిన మాదిగల మహాగర్జన కార్యక్రమం కరపత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డప్పు చెప్పు వృత్తిదారులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం జనవరి 19న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన మాదిగల మహాగర్జనకు సిద్దిపేట నుండి భారీగా తరలి వెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా స్కూటర్ ర్యాలీ చేపట్టి మాదిగల అందరినీ సంసిద్ధం చేస్తున్నామన్నారు. మాదిగల మహాగర్జనకు సిద్దిపేట జిల్లా నుండి భారీగా మాదిగలందరూ తరలి వెళ్తున్నామన్నారు. మాదిగలందరూ ఏకమై ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా మహాగర్జనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించే విధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ జీవో తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలను చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 12 లక్షల రూపాయల అభయహస్తం పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పేరున ప్రస్తుతం ఉన్న స్కీమును అర్హులైనటువంటి మాదిగలకు ఇల్లు లేని పేదలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కమిషన్ వేశారో కాలయాపన చేయకుండా వర్గీకరణ బిల్లును అమలు పరిచి మాదిగలకు ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జనవరి 19వ తారీఖు నాడు హలో మాదిగలారా చలో హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాన్ని జయప్రదం కోసం సిద్దిపేట జిల్లా 4 మూల నుంచి మాదిగలు ఉపకులాలు కదిలి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఈ నెల 30 తారీఖు నుండి దుబ్బాక నియోజకవర్గం భూమిపల్లి అక్బర్పేట పోరుగడ్డ ప్రాంతం నుంచి ఈ యొక్క దక్షిణ కాశీగా పేరుగంచినటువంటి కూడవెల్లి రామలింగేశ్వర దేవాలయం నుండి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అట్టి కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ మాదిగ, జిల్లా ఇన్ఛార్జి రాజమల్లయ్య మాదిగ పర్యవేక్షణ